అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ గుండ్రెడ్డి, షెల్టర్ సర్వీస్, విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో చూస్తే రోజు రోజుకి అగ్ని ప్రమాదాలని పెరుగుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ జీవీఎంసీ సరైన ప్లాన్ అప్రూవల్ ఫాలో అయ్యేటట్టు ఆ బిల్డింగ్స్ ఓనర్స్కి అవేర్నెస్ తీసుకురాకపోవడమే. వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే ఇలాగే జరుగుతూ ఉంటాయండి. అదేవిధంగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళకి ఇంటిమేట్ చేసినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వంపాలెంలో ఒక స్క్రాప్ షాపు వెరీ క్లోజ్ టు ట్రాన్స్ఫార్మర్, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్, అది ఇంటిమేట్ చేసాం. బట్ ఈ రోజుకి కూడా అది అలాగే ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్లాస్టిక్ ఉంది. సో ఎప్పుడు ఏదైనా ఫైర్ అవ్వచ్చు. సో ఇటువంటివి విశాఖపట్నంలో మొన్న హాస్పిటల్స్ అయ్యింది, ఈరోజు ఈ బీచ్ రోడ్లో అయ్యింది, అంతకుముందు ఒక విద్యా సంస్థలో జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతున్నాయి. బట్ ఈ లేటర్ లెర్నింగ్ అంటే ఈ ఫ్రమ్ ఇన్సిడెంట్, ప్రీవియస్ ఇన్సిడెంట్ మనం లెర్నింగ్ అనేది ఏమీ కనిపించడం లేదు. అదేవిధంగా ఈ ఎన్ఓసి ఏ విధంగా కూడా మీరు ఇస్తున్నారో తెలియటం లేదు. ఫ్రీక్వెంట్లీ ఇంటర్మీడియట్లీ చెకింగ్ అనేది చేస్తున్నారా లేదా, అసలు డ్రిల్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారా లేదా అనేది ఇవన్నిటి కదా మెయిన్ ప్రధానంగా మనం చూడాలి. అదేవిధంగా ఇప్పుడు గాజువాకలో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక చిన్న రోడ్లో చాలా విద్యా సంస్థలు, ఒక హాస్పిటల్, కొన్ని హాస్టల్స్, ఒక పెద్ద వాణిజ్య భవనము, సో ఇటువంటివి ఉన్నాయి. సో అక్కడ ఇన్కేజ్ ఏమైనా జరిగితే రేపు ఎవరు బాధ్యులు? భారత పౌరులకి ఏమైనా జరుగుతున్నాయో కానీ మీ అందరూ కూడా ఎక్కడో సీట్లో ఉంటారు. సో ఇమీడియట్గా ఇటువంటి దగ్గరలో రిస్క్ అసెస్మెంట్ అనేది చేయాలి. ఆ రిస్క్ అసెస్మెంట్ చేసి దాన్ని ఇమీడియట్గా దానికి తగ్గట్టు ప్లాన్ చేయాలి. అంతేకాని ఏదో ఎన్ఓసీలు జారీ చేసేస్తుంటే ఇటువంటి జరగక ఇంకేం జరుగుతూ ఉంటాయి. దయచేసి ఇది ఇమీడియట్గా ఇటువంటి పునరావృతం కాకుండా ఇప్పటికైనా జాగ్రత్త పడాల్సిందిగా కోరుచున్నాము. ప్రధానంగా జీవీఎంసీ వారిని, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని. థ్యాంక్ యూ.